సీక్వెల్లో ఐపీఎస్ అధికారులు అప్రూవర్గా మారిన ఓ కీలక అధికారి తెర మీదకు వస్తున్న తాడేపల్లి దర్బార్ సంచాలకుడే వ్యూహకర్త అంటూ ఆధారాలు ఆ మంత్రాంగకర్తకు అరదండాలు తప్పవా త్వరలో 5 మెన్ పోలీస్ టీం సహా అరెస్ట్ ఫైనల్ ప్రొసీజర్ ప్రిపరేషన్ లో ప్రభుత్వం బిజీ సెంట్రల్ జైల్లోనే క్లైమాక్స్ సీక్వెన్స్ సీన్ నిజం కాబోతున్న రాష్ట్ర ప్రజల ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పోలీసులను వాడుకోవడంలో లీడర్ల తీరు మహాద్భుతం అన్నది మరోసారి స్పష్టమైంది. క్రిమినల్ జస్టిస్ విషయంలో రాజకీయ ప్రత్యర్థులను జైల్లో తోసేందుకు అన్ని అవకాశాలు సానుకూలిస్తున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిన ఓ నేత మెడకు కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. 220 రోజుల కిందట అంటే జనవరి 31న సినీ నటి డాక్టర్ కాదంబరి కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు సినిమా సన్నివేశాలను తలపిస్తోంది. 7 నెలల పాటు ఈ ఫస్ట్ సీక్వెల్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ సీక్వెల్లో కాదంబరి నిందితురాలు గుట్టు చప్పుడు కాకుండా ముంబై కొండపల్లి వీటీపీఎస్ గెస్ట్ హౌస్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే స్క్రీన్ ప్లే సాగింది. ప్రస్తుతం తెర మీదకు రెండో సీక్వెల్ వచ్చింది. కాదంబరి ఫైర్ బ్రాండ్ అవతారంలో కనిపిస్తోంది. దీంతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సహా 5 మెన్ పోలీస్ టీం కు ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా తాడేపల్లి దర్బార్ మంత్రాంగకర్త కూడా తెర మీదకు వచ్చారు. ఆయన్ని పోలీస్ వ్యాన్ ఎక్కించి ఆధారాల వేటలో ప్రభుత్వం నిమగ్నమైంది. నిందితులుగా చెబుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం ఆంతరింగుకుణ్ణి కూడా అరెస్టు చేయడం ఖాయమని ఏపీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఒక్కొక్క ఆధారం తెర మీదకు వస్తున్నట్టు అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల విచారణ నివేదిక ప్రకారం ఓ జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అసలు కథను రివీల్ చేశారు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేశారు. జనవరి 31న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సిపి, డీసీపీ ఇద్దరు దర్బారుకు వెళ్లారు. అక్కడ నిఘా అధికారి సిద్ధంగా ఉన్నారు. ముంబైలో ఓ యాక్టర్ ఉంది, వెంటనే తీసుకువచ్చి సంగతి తేల్చాలి. ఇందుకు ఓ నాయకుణ్ణి మీకు ఇస్తాం, గుట్టు చప్పుడు కాకుండా ఈ టాస్క్ పూర్తి చేయాలని ఈ ముగ్గురిని ఆ లీడర్ ఆదేశించారు. కేసు ఛేదన బాధ్యతను డీసీపీకి అప్పగించారు. అయితే ఈ అక్రమ వ్యవహారాన్ని మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలని వారంతా భావించారు. కానీ ప్రతి ప్లాన్లోనూ వారికి తెలియకుండానే నేరానికి సంబంధించిన క్లూస్, వాటి సిగ్నేచర్స్ వదిలేస్తూ చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో అధికార పార్టీకి కాదంబరి జైత్వాని ఓ బ్రహ్మాస్త్రంలా మారింది. ఇక తాడేపల్లి దర్బార్లో ఏకపక్ష సంచాలకుడికి ఉచ్చు బిగిసింది. మరో వారం రోజుల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు 5 మెన్ పోలీస్ టీం సహా మాజీ సీఎం ఆంతరింగుకుణ్ణి అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ఇతర దేశాలకు పారిపోకుండా కళ్లెం వేశారు. అదే ఈ కేసులో ఇంతవరకు పోలీసులను నిందితులుగా చేర్చలేదు. 2-3 రోజుల్లో మరో 6 పేర్లు జత చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఈ కేసులో నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లలో 354 కూడా ఉంది. ఈ ప్రకారం మహిళపై అత్యాచార యత్నం కేసు నమోదైంది. అంటే ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తే కనీసం 3 నెలలు బెయిల్ రాదు. 90 రోజులు సెంట్రల్ జైల్లో గడపక తప్పదు. ఏది ఏమైనా ఈ క్రిమినల్ జస్టిస్ సీక్వెల్లో అరెస్టు పర్వమే క్లైమాక్స్ సీన్ అనేది స్పష్టంగా తెలుస్తోంది.